నమస్తే నాగేశ్వర్ గారు. అమరావతికి చట్టబద్ధత తీసుకొస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు సార్. విభజన చట్టంలో సవరణకు అవకాశం ఉందేమో పరిశీలిద్దాం, ఈ విషయంలో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడుతాను. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసింది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఉండకపోవచ్చు అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా సార్? రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించుకున్నాను. ఉమ్మడి రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధాని అన్నది కూడా ఉండగా కూడా చేయాలనుకుంటే సవరించి మార్చుకోవడానికి అభ్యంతరమే ఉంది. 10 ఏళ్ల పాటు అది ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత అమరావతి ఉంటుందని కూడా చట్టంలో మార్చవచ్చు. నాకు అర్థం కాదు, ముఖ్యమంత్రి అంత అనుభవం ఉన్న నాయకుడు కదా. అది ఉమ్మడి రాష్ట్రానికి 10 ఏళ్ళు విభజిత రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కనుక అమరావతి చట్టం చేసడానికి అడ్డంకి ఏముండే? అది ఉన్నా కూడా చేయొచ్చు. 10 ఏళ్ల వరకు ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత అమరావతి ఉంటుంది అనొచ్చు. లేదా 10 ఏళ్ళు అనే క్లాస్ తీసేసి ఇది పెట్టవచ్చు. చట్టమే కదండి, మనం ఏమైనా చేయొచ్చు. పార్లమెంట్లో మెజారిటీ ఉంటే చట్టం పాస్ అవుతుంది. సో ఇది ఇప్పుడు 2019 నుంచి అమరావతి పైన తెలుగుదేశం పోరాడుతుంది. ఇప్పుడు దాని గురించి మేము అవకాశం ఉందేమో ఆలోచిస్తాం అనడం ఏంటి? అవకాశం ఉందో లేదో ముఖ్యమంత్రి తెలీదా? అంటే లీగల్ అడ్వైస్ ఇప్పటి వరకు తీసుకోలేదో నాకు నిజంగా అర్థం కావడం లేదు. సో విభజన చట్టంలో అది మీకు గుర్తునే ఉంటుంది. 2014లో తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఎజెండాలో కూడా చేర్చకుండా తెలంగాణకు చెందిన 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్ తరలించారు. ఇప్పుడు విభజన చట్టంలో అమరావతిని చేర్చడం అంతకన్నా సులభమైన పని కదా. నాకు అర్థం కాని అంశం, ఇప్పుడు ఒక రాష్ట్ర భౌగోళిక స్వరూపాన్ని మార్చారు కదా. 7 మండలాలు ఉన్న తెలంగాణను 7 మండలాలు లేని తెలంగాణగా మార్చగలిగి అది కూడా చట్టం కూడా కాదు, ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ భద్రాచలం డివిజన్లో పోలవరం ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్కు ట్రాన్స్ఫర్ చేసింది. ఒక రాష్ట్ర భూభాగాన్ని ఆర్డినెన్స్ ద్వారా మరో రాష్ట్రానికి బదిలీ చేయగలిగినప్పుడు చట్టంలో సవరణ చేసి అమరావతిని చట్టం ఎందుకు చేయలేరండి? నాకు నిజంగా అర్థం కాని అంశం. పెట్టరాదా? మరి అలాంటి ఏమైనా ఉందో తెలియదు. రాజధాని అని ప్రస్తావించడం మరి చట్టంలో వీలు కాదా? ఒకవేళ చట్టంలో పెట్టాలనుకుందాం, ఏంటి ప్రొటెక్షను? నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా అనేది కదా అనుమానం. నిజంగానే చట్టంలో పెట్టాలనుకుందాం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చాడు అనుకుందాం, ఆయనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఉందనుకుందాం, మళ్ళీ చట్టాన్ని సవరించవచ్చు కదా, మళ్ళీ 3 రాజధానులు తేవచ్చు కదా కావాలనుకుంటే. అందువల్ల అది ఇష్యూనే కాదు, చట్టంలో ఉండడము ఉండకపోవడం అనేది ఇష్యూ కాదు. ఒకవేళ ఇప్పుడు ఎలాగైతే చంద్రబాబు నాయుడుకు నరేంద్ర మోడీతో మాట్లాడి చట్టాన్ని సవరిస్తాడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న ఇబ్బంది ఏం లేదు కదా. నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా, మళ్ళీ మార్పించుకోవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్లో ఏం చెప్పింది? మాకు సంబంధం లేదన్నది. ఇప్పుడు నరేంద్ర మోడీతో మాట్లాడి చట్టంలో ఏమైనా మార్పు చేస్తామని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది మాకు సంబంధం లేదని. మరి ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేస్తారా? మరి ఎందుకు ఈ మాట అంటున్నారంటే దీని వెనకాల ఉన్న పొలిటికల్ నరేటివ్ ఏంటంటే అమరావతిని జగన్ ధ్వంసం చేశాడు, అమరావతి కళను చెదరగొట్టాడు, 3 రాజధానులు అంటూ గందరగోళాన్ని సృష్టించాడు అన్నది బలమైన పొలిటికల్ నరేటివ్. ఈ పొలిటికల్ నరేటివ్ తెలుగుదేశానికి 2024 ఎన్నికలు ఉపయోగపడింది. అందుకే రాయలసీమలో ఓడిపోయింది, ఉత్తరాంధ్రలో ఓడిపోయింది, అమరావతిలో ఓడిపోయింది. ఆ పొలిటికల్ నరేటివ్ను మరింత బలంగా జనంలోకి తీసుకెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వస్తాడో, మళ్ళీ బూచోడు వస్తాడు అనే భయాన్ని క్రియేట్ చేస్తానికి ప్రజల్లో అమరావతికి జగన్ ఇంకా ప్రమాదం అన్న నెరేటివ్ బిల్డ్ చేసే క్రమంలో ఈ మాట మాట్లాడుతున్నారు తప్ప చట్టంలో చేర్చినా చేర్చకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. కేంద్రం మాకు సంబంధం లేదని అఫిడవిట్ ఇచ్చిన మాట మనం మర్చిపోకూడదు కదా. ఇక మరి నాకు అర్థం కాని అంశం, అమరావతిని విభజన చట్టంలో చేర్చగలిగితే ప్రతి ఒక్కరు ఎందుకు చేర్చడం లేదండి? దాని మీద అసలు చంద్రబాబు నరేంద్ర మోడీతో మాట్లాడి ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చే అవకాశం ఉందేమో పరిశీలిస్తానని ఎందుకంటలేడు?
అమరావతి ఎంత ముఖ్యమో ప్రత్యేక హోదా అంతే ముఖ్యం కదా. ప్రత్యేక హోదాను ఇప్పుడు విభజన చట్టంలో లేదనే కదా బీజేపీ వాళ్ళు ఇవ్వమనేది. విభజన చట్టంలో లేదు, అది పార్లమెంట్లో ప్రధానమంత్రి అష్యూరెన్స్ మాత్రమే. 14 ఆర్థిక సంఘం వచ్చాక దీనికి విలువ లేదు అన్నాయి. 14 ఆర్థిక సంఘం ఏమీ చెప్పలేదు, అది వేరే విషయం. మరి పార్లమెంట్లో చట్టం చేయొచ్చు కదా, ప్రత్యేక హోదాను చేర్చచ్చు కదా. ప్రత్యేక హోదాను పార్లమెంట్లో చట్టం చేస్తే విభజన చట్టంలో గనక ప్రత్యేక హోదాను ఇప్పుడు చేర్చినా మరి అమరావతి చర్చకెళ్ళినప్పుడు చేరుస్తారు. పోలవరానికి 30 మండలాలు బదిలీ చేసినప్పుడు ఇదెందుకు చర్చలేయడం? చేర్చినప్పుడు ఏమవుతుంది అంటే ఏ అడ్డంకి రాదు. ఎందుకు రాదంటే ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 మీరు చదవండి. ఆర్టికల్ 3 ద్వారా ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే, మీరు గూగుల్లో కొట్టండి ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని, సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకునే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ అంటే రాష్ట్రాన్ని విభజించే క్రమంలో అవసరమైన పర్యవసనంగా ఏర్పడిన మార్పులు చేయొచ్చు, దాంతోపాటు అవసరమైన అనుబంధ మార్పులు చేయవచ్చు. ఇది భారత రాజ్యాంగం చెప్తోంది. మీరు విభజన చట్టం ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం వచ్చింది కనుక దాంట్లో సవరణ చేస్తే ఆర్టికల్ 4 ప్రకారం సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చు. ఇది నేను చాలాసార్లు టీవీలో మాట్లాడినాక ఒకరోజు గల్లా జయదేవ్ పిఏ నాకు ఫోన్ చేశాడు. సార్ జయదేవ్ సార్ పార్లమెంట్లో మాట్లాడాల్సింది, మీరు ఇది సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ అని పదే పదే అంటున్నది చూశారు, దాని గురించి నాకు వివరాలు పంపానంటే నేనే పంపించాను. పార్లమెంట్లో మాట్లాడాడు కూడా జయదేవ్ గారు. మీకు మరి ఇబ్బంది ఏమున్నది? అందువల్ల అమరావతిని సవరించి విభజన చట్టంలో చేర్చండి, ప్రత్యేక హోదాను కూడా చేర్చండి, వీలైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించమని కూడా చేర్చండి. సంతోషం కదా. అమరావతిని విభజన చట్టంలో చేర్చినప్పుడు ఒక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు సాయం చేస్తామని రాయమనండి, ఇంకా సంతోషం కదా. ఎందుకు రాయకూడదు? ఒక రాష్ట్రానికి వాళ్ళ అక్కడి ప్రజల అభిష్టానికి భిన్నంగా విభజించినప్పుడు వాళ్ళకి రాజధానిని కల్పించే బాధ్యత లేదా? అలా నరేంద్ర మోడీ సెకండ్ నాడు వస్తున్నాడు కనుక ఆ ప్యాకేజీ కూడా ప్రకటించే చట్టంలోనే మార్చి అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు మేము ఏర్పాటు చేస్తాం. దీనికి నెక్స్ట్ 5 yearsలో ఒక ఏడాదికి 10,000 కోట్లు, 20,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇస్తాం. భారత ప్రభుత్వ బడ్జెట్ 48 లక్షల కోట్లు, ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది. 48 లక్షల కోట్లలో ఒక 1,00,000 కోట్లు ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? అది కూడా 5 ఏళ్లలో. నేనంటే ఏడాదికి 20,000 కోట్లే కదా. ఇప్పుడు ఇచ్చిన 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ ద్వారా రుణం ఇప్పించారు కదా, అప్పుడు మనమే కట్టుకోవాలి, తెలుగు వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టుకోవాలి. అందువల్ల డెఫినెట్గా చట్టంలో మార్పించండి. 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల దాకా, కనీసం 50,000 కోట్లు, 1,00,000 కోట్ల సాయం చేస్తామని కూడా అందులో విభజన చట్టంలో పెట్టించండి. ప్రత్యేక హోదాను కూడా ఇదే సవరణలో పనిగా చేయించండి. ఇది ఈ చట్టం ద్వారా అవసరం లేదు, ఆర్డినెన్స్ ద్వారా చేయించండి. నరేంద్ర మోడీ అమరావతి గడ్డపైన అడుగు పెట్టక ముందే భారత రాష్ట్రపతి అమరావతిని విభజన చట్టంలో చేరుస్తూ దానికి 50,000 కోట్ల కనీస గ్రాంట్ ఇస్తూ ప్రత్యేక హోదాను కూడా విభజన చట్టంలో చేరుస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేసి అమరావతికి మోడీజీ రావాలని మనం కోరుకోవడమే కాదు, డిమాండ్ కూడా చేద్దాం. విజయసాయిరెడ్డి వైసీపీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేసిన తర్వాత ఏర్పడిన ఖాళీని ఏ రకంగా భర్తీ చేస్తారనే చర్చ జరిగింది సార్. అన్నామలైకి ఇస్తారు ఆ అవకాశం అనే చర్చ కూడా జరిగింది. కానీ ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణకు ఈ అవకాశం దక్కింది. ఇప్పటికే ఆర్ కృష్ణయ్యకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ద్వారా అవకాశం ఇచ్చింది, ఇప్పుడు పాకా సత్యనారాయణ. సో ఏపీలో బీజేపీ బలంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ కదా సార్, ఏమంటారు? ఈ చర్చ జరిగినప్పుడు అన్నామలై వస్తున్నప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి నాయకుడే లేడా, మా సోమవీర్రాజుకి ఎందుకు రాజ్యసభ పంపకూడదు, మా పాటూరు నాగభూషణ్ ఎందుకు పంపకూడదు, మా మాధవ్ని ఎందుకు పంపకూడదు, వాళ్ళ ఫాదర్ కాలం నుంచి ఆర్ఎస్ఎస్తో బీజేపీతో అనుబంధం ఉన్న నాయకుడు కదా, వీళ్ళంతా ఏ పాపం చేశారు, వీళ్ళని ఎందుకు పంపకూడదు, మా సత్యకుమార్ యాదవ్ను పంపించి కేంద్రంలో మంత్రి చేయొచ్చు కదా, ఎందుకు పంపలేదు, వీళ్ళంతా మా తెలుగు వాళ్ళు మీకు పనికిరారా, మీకు మా అన్నామలై కావాలా, సురేష్ ప్రభును మహారాష్ట్ర నుంచి పట్టుకొస్తారు, అన్నామలైని తమిళనాడు నుంచి పట్టుకొస్తారు, పోనీ మా నిర్మలమ్మ అంటే మా కోడలు, తెలుగు వాళ్ళ కోడలు కనుక ఇబ్బంది ఏం లేదు, మా గోదావరి జిల్లాల కోడలు కనుక మాకు సంతోషం, అభ్యంతరం ఏం లేదు. మరి మిగతా వాళ్ళంతా ఎరికలు వచ్చారు, మాకు లేరా, మాకు నాయకులు లేరా,
మాకు మా విష్ణువర్ధన్ రెడ్డి పనికిరాడా మీకు ఇది కదా అని మాలాంటి వాళ్ళు మాట్లాడాం కూడా. చాలా సంతోషం. ఇప్పటికైనా బయట రాష్ట్రం నుంచి కాకుండా, ఎందుకంటే మీకు ఇతర రాష్ట్రం నుంచి పంపచ్చు, తప్పని కూడా నేను అంటలేను. ఎందుకంటే మన లక్ష్మణ్ మన జీవీఎల్ సరే ఉత్తరప్రదేశ్ నుంచి అయినా తప్పని ఎట్లా అంటాం. కానీ ఉత్తరప్రదేశ్లో ఉన్న సీట్లు ఆంధ్రప్రదేశ్లో లేవు కదా బీజేపీకి. అవకాశాలు ఉన్న చోట్ల వేరే రాష్ట్రం నుంచి పంపించిన అర్థం ఉంది. అవకాశమే లేని చోట అక్కడ ఆ రాష్ట్ర నాయకులు వదిలేసి మీరు పంపడం న్యాయం కాదు కదా. అసలు ఇన్ ప్రిన్సిపల్ రాజ్యసభ ఉన్నది, రాష్ట్రాల సభ. పోనీ ఆ ప్రిన్సిపల్ పక్కకు పెట్టా జాతీయ పార్టీలు ఇబ్బంది లేదనుకుంటే, ఇక బీజేపీకి అదేం విచిత్రం అర్థమవుతలేదు. వైసీపీ ఖాళీ చేసిన సీట్లని బీజేపీకి ఇస్తున్నారు. మరి ఇంకెన్ని ఇస్తారో తెలియదు. ఇప్పటికి 2 ఇచ్చారు, 2 టీడీపీ తీసుకున్నట్టుంది. బీజేపీకి ఇన్ని సీట్లు, 2 రాజ్యసభ సీట్లు 2 ఇచ్చారు. ఇప్పటికి బీజేపీకి ఉన్న బలం ఎంత? బలంతో పోలిస్తే అంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటింగ్ను బట్టి, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలను బట్టి ఇవ్వడం లేదు. బీజేపీ దగ్గర ఈడీ ఉంది, సిబిఐ ఉంది, కనుక ఇస్తున్నారా అనే క్వశ్చన్ ముందుకు వస్తారా నాకు చెప్పండి. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అంటే ఈడీ సిబిఐలు రాకుండా ఉన్నందుకు రక్షణగా ఈసారి సీట్లు ఇస్తున్నారా? మరి ఏ బలం ఇస్తున్నారు చెప్పండి. ఈవెన్ జనసేన కన్నా ఎక్కువ బలం ఉందా? నాగబాబును రాజ్యసభ పంపిస్తారనుకున్నారు, ఇవ్వకుండా ఆయననేమో ఎమ్మెల్సీతో సంతృప్తి పరిచారు. సో ఆయన ఎమ్మెల్సీతో సంతృప్తి పరిచే రాజ్యసభకు మన నాగబాబుని తీసుకొని కేంద్ర మంత్రి ఎందుకు చేయకూడదండి? ఎందుకంటే ప్రజారాజ్యం నుంచి మొదలుకొని జనసేన వరకు పవన్ కళ్యాణ్కు అండగా ఉండి చేదోడు వాదోడుగా ఉన్న నాయకుడు కదా. అసలు జనసేనకు మంత్రి పదవి రావాలి కదా. ఎన్డీఏలో ఒకే ఒక్కరున్నా కూడా మా మంత్రి జతిన్ రామ్ మాంజీ అనుకుంటాను, హిందుస్థాన్ అవామీ మోర్చా, ఆయన ఒక్కడే ఉన్నాడు, మంత్రి అయ్యాడు కదా. రామ్దాస్ అత్తయ్య వాళ్ళు ఒక్కడే ఉన్నప్పుడు మంత్రి అయ్యారు కదా. మరి మా జనసేనకు 2 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా. ఎందుకు మా పవన్ గా తుఫాన్ కదా. మరి మా తుఫాన్కి ఎందుకు ఇవ్వరు మంత్రి పదవి? దీనికి అవకాశం ఉండదు కదా. అందువల్ల జనసేన నుంచి నాగబాబును పంపించి నాగబాబును కేంద్ర మంత్రి ఎందుకు చేయకూడదు? ఇది మా జన సైనికులందరూ ఆనందపడతారు కదా. ఎందుకంటే జనసేనకు పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా అన్ని విధాలా అండగా ఉన్న నాయకుడు కదా నాగబాబు. నేనేమో పవన్ కళ్యాణ్ సోదరుడు కనుక ఆయనకి ఇవ్వమని కూడా అడగడం లేదు నేను. ఇది పార్ట్ ఆఫ్ ద జనసేన, ఇది పార్ట్ ఆఫ్ ద ప్రజారాజ్యం, పార్ట్ ఆఫ్ ద మెగా పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ కదా. మరి ఎందుకు ఇవ్వకూడదు? దీనికి జనసేన బీజేపీ కన్నా తక్కువ పార్టీ, చిన్న పార్టీ. అసలు జనసేన లేకపోతే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడు అన్నాడు కదా. మరి గేమ్ చేంజర్ పార్టీకి మీరు ఎందుకు రాజ్యసభ సీట్లు ఇవ్వడం లేదు? కేంద్ర మంత్రి పదవులు ఎందుకు రావడం లేదు? గేమ్ చేంజర్ రావడం లేదు, గేమ్ మరి ఎవరికి వస్తున్నది? సో అంటే బీజేపీకి ఉన్నటువంటి ఇతర స్ట్రెంత్ల రీత్యా పోనీ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా రాష్ట్రానికి నిధులు ఇచ్చింది, మన రాష్ట్రం నుంచి రాజ్యసభ సీట్లు ఇచ్చామని నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు ఉదాహరణకు అమరావతికి 50,000 కోట్లు మోడీ ప్రకటిస్తే రాజ్యసభ 2 కాదు ఇంకో 2 ఇవ్వండి, సంతోషంగా ఒప్పుకుంటాం. ఎందుకంటే ఏం చేస్తాం, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మనకు నిధులు ఇచ్చింది, పోనీ 2 పదవులు ఏమైతాం కొంపలు మునుగుతున్నాయి అనుకుంటాను. మరి 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఇచ్చి 2 కాదు 4 తీసుకోండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ చెందిన రాజ్యసభ సీట్లని మీరు తీసుకోండి, సంతోషం, ఏం అభ్యంతరం లేదు. అమరావతికి 1,00,000 కోట్లు ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు అమరావతికి 1,00,000 కోట్లు? 50,000 కోట్లు ఎందుకు ఇవ్వరు? బీహార్కి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మీరు, ఎన్నికలు ఉన్నాయి కనుక, మరి మాకు ఇవ్వండి. సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. లేదు మా ప్రత్యేక హోదాను విభజన చట్టంలో సవరణ చేసి ఆర్డినెన్స్ ద్వారానో చట్టం ద్వారానో విభజన చట్టంలో ప్రత్యేక హోదాను చేర్చండి. మీరు అప్పుడు బ్రహ్మాండంగా రాజ్యసభ సీట్లే కాదు ఇంకా లోక్సభ సీట్లు కూడా ఎవరంటే తీసుకోండి, అభ్యంతరం ఏమున్నది మాకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు చేయండి అంటున్నాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదనంగా ఏమీ చేయకుండా ఇప్పటికీ విశాఖపట్నం విజయవాడ మెట్రోలకు సహాయం లేదు, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ దిక్కు లేదు, కడప స్టీల్ ప్లాంట్ అడ్రస్ లేదు, అమరావతికి నిధులు లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ పైన వేలాడుతున్న ప్రైవేటీకరణ కత్తి క్యాబినెట్ రెజల్యూషన్ ఇప్పటికీ రద్దు కాలేదు. మరి ఏ రకంగా న్యాయం చెప్పండి? మీరు రాజ్యసభ సీట్లు ఇచ్చుకుంటూ పోతే ఏవో దేనికి మరి రాజ్యసభ సీట్లు ఇస్తున్నారు? బీజేపీకి సొంతగా ఆంధ్రప్రదేశ్లో ఓటింగు లేదు, ఎమ్మెల్యేలు లేరు, బలము లేదు, పైగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా మోడీ ప్రభుత్వం చేసింది లేదు.
మరి ఎందుకు ఇక్కడ నుంచి ఎంపీ సీట్లు ఇవ్వాలి? తెలుగు వారు ఎందుకు అంత ఢిల్లీ ఏం చెప్తే అది వినే పరిస్థితిలో తెలుగు వాళ్ళు ఎందుకు ఉండాలి? అసలు తెలుగుదేశం పుట్టుక ఎక్కడ స్టార్ట్ అయింది? సో ఢిల్లీ సింహాసనం ఆధిపత్యానికి వ్యతిరేకంగా కదా సింహగర్జన చేసి నందమూరి తారక రామారావు పార్టీ పెట్టింది. ఆ సింహగర్జన పోనీ మన పిలిగర్జన చేద్దాం. ఇప్పుడు ఆ సింహగర్జన చేసే పరిస్థితిలో లేవా? నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు మరి తెలుగు వాళ్ళు ఈ పరిస్థితికి రావాలి? ఢిల్లీ అమిత్ షా పిలిచి చంద్రబాబు నాయుడు మామూలుకి ఇచ్చేయండి ఇచ్చేయాలి, ఇంకా మార్గమే లేదు. అసలు నో రెసిస్టెన్స్. మీరు గమనించేయండి, అమిత్ షా చంద్రబాబు పిలిచాడు, మా రాష్ట్రపతి మాకు కావాలన్నాడు. ప్రెస్ స్టేట్మెంట్ మాత్రం అమరావతి గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చర్చించామన్నారు. లోపలికి వెళ్ళి అసలు చర్చించింది బహుశా ఇదే ఉంటుంది. దాంతోపాటు చర్చించి ఉండొచ్చేమో, కానీ అసలు ఎజెండా పొలిటికల్ ఎజెండా. మీరు రాష్ట్రపతిని ఇచ్చేసారు. రాష్ట్రపతిని ఇచ్చినప్పుడు మళ్ళీ అడగాలి కదా మనం, మీకు ఇస్తాను రాష్ట్రపతిని మంచిదే సంతోషం, ఒక్కటేందంటే రెండు తీసుకోండి కదా ఇవన్నీ మాకు. సో ఇది బ్రహ్మాండంగా మీకు రాజ్యసభ రెండు తీసుకొని మాకు ఆంధ్రప్రదేశ్ నిధులు ఇవ్వండి. అది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ప్రేమ అంటూ ఉంటే. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీలు పూర్తి మెజారిటీ ఉండి కూడా కేంద్రం ముందు ఎందుకు ఇంత సాగిలపడుతున్నాయి, కేంద్రం ముందు ఎందుకు ఇంత బలహీనంగా వ్యవహరిస్తున్నాయి అన్నదే తెలుగువాడిగా నా ఆవేదన. కానీ ఇక్కడ రాజ్యసభ సీట్లు ఇచ్చే తీరును పరిశీలిస్తే కనుక చాలా లో ప్రొఫైల్, డౌన్ టు ఎర్త్ ఉండే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అంతకుముందు ఎంపీగా అవకాశం ఇచ్చారు, కేంద్ర మంత్రిగా కూడా అవకాశం దక్కింది. ఇప్పుడు పాకా సత్యనారాయణ అంటే భారతీయ జనతా పార్టీలో చెప్తారు కదా సార్, సామాన్య కార్యకర్తకు కూడా మంచి అవకాశం ఉంటుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పుకుంటారు. ఈ ధోరణి లో ప్రొఫైల్ అంటే ఏంటి? గట్టిగా అల్లరి చేస్తే నాయకుడే కదా. మీరు ఏంట అంటే టీవీ స్టూడియోలో వచ్చి గట్టిగా అరిచింది అనుకోండి, హై ప్రొఫైలా? లో ప్రొఫైల్, హై ప్రొఫైల్ దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది? అందువల్ల ఒక పార్టీకి టికెట్ అంటే ఇచ్చినప్పుడు ఆ పార్టీ నుంచి ఎవరికి కావాలి అన్నది ఆ పార్టీ నిర్ణయం. మీరు నేను డిసైడ్ కాలేదు. ఆ పార్టీకి అతను అందించిన సేవలకు ఒక ప్రాతిపదిక ఉంటుంది కదా. మనం చెప్పిన అసలు లో ప్రొఫైల్, హై ప్రొఫైల్ 1000 కోట్లతో వస్తే హై ప్రొఫైలు, 100 కోట్లతో వస్తే హై ప్రొఫైలు అన్నది కాదు కదా. ఆ పార్టీకి ఆయన ఏ సేవలు అందించారో మనకు తెలియదు కదా. ఏ సేవలు అందించకుండా ఎందుకు ఇస్తారు? పనులకి ఇస్తారా? అది భారతీయ జనతా పార్టీ. పోనీ పైరవీలతోనూ కూడా ప్రతిసారి కొంతమంది పైరవీలతో తెచ్చుకున్న ఉండొచ్చు, బీజేపీలో లేరని అంటలేను, కానీ పైరవీలు లేకుండా కూడా చాలామంది పదవులు వస్తాయి. అది ఎందుకంటే ఆ పార్టీకి ఉండేటువంటి లక్షణం కదా. పార్టీకి ఇప్పుడు వీళ్ళందరూ సోమవీరాజుకి ఎమ్మెల్సీ ఎట్లా వచ్చింది? సో ఆయన పైరవీ చేసుకోవాల్సిన అవసరమే లేదు కదా ఆయనకు. వీళ్ళు ఎవరు లేనప్పుడు కూడా బీజేపీతో ఉన్నారు కదా. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత రాజకీయ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మాట్లాడుతూ ఉన్నారు సార్. కొన్ని వివాదాస్పదం అవుతూ కూడా ఉన్నాయి. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఒక కామెంట్ చేశారు సార్, భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయుల్లో దేశభక్తి లేదు, అందరిలోనూ లేదు, అందుకే ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి. వాస్తవమేనంటారు? అంటే ఇప్పుడు దేశాన్ని ఐక్యంగా ఉంచుతామా, దేశాన్ని విడగొడదామా? సందర్భం ఏంటి? 140 కోట్ల మంది భారతీయులందరూ ఐక్యంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా దేశం కోసం గట్టిగా నిలబడాల్సిన సమయం. ఈ సమయంలో ఏం చేద్దాం? కొట్టుకుందామా, తన్నుకుందామా, చీలిపోదామా? ఇది ఎవరికి ఉపయోగం? ఎవరి ఎజెండా పీయూష్ గోయల్ మోస్తున్నాడు? ఒకవేళ భారతీయులందరూ దేశభక్తులు కాని వారిగా చీలిపోతే లాభపడేది భారతదేశమా, పాకిస్తాన్? మరి పాకిస్తాన్కి లాభపడే మాటలు మన కేంద్ర మంత్రి ఎందుకు అంటాడు? నాకు నిజంగా అర్థం కాదు. ఈ దేశం ఐక్యంగా ఉండడం ఇష్టం లేదా? మరి పోనీ పీయూష్ గోయల్ ఏమైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నాడా ఎవరెవరికి ఎంత దేశభక్తి ఉంది అని? పోనీ ఏదైనా సర్వే చేశాడు? జనాభా లెక్కలు ఆపేశారు కదా. 140 కోట్ల మందిని సర్వే చేసి వాళ్ళకొక బ్రెయిన్ పరీక్షలు జరిపి వాళ్ళ దేశభక్తిని టెస్ట్ చేశారా? ఏ ప్రాతిపదిక మీద చెప్తున్నాడు పీయూష్ గోయల్? ప్రాతిపదిక లేదు. ఎవరి ఎజెండాకు ఉపయోగపడుతున్నాడు? పాకిస్తాన్ ఎజెండాకు ఉపయోగపడుతున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారు చూడండి, భారతదేశ కేంద్ర మంత్రి అంటున్నాడు ఆ దేశ ప్రజల్లో దేశభక్తి లేదట, కానీ పాకిస్తాన్ ప్రజల్లో మాత్రం దేశభక్తి ఉంది. పాకిస్తాన్ ప్రజలందరూ పాకిస్తాన్ దేశభక్తితో ఊగిపోతున్నారు అంటారు. ఇది మనకు సిగ్గుపడాల్సిన అంశం కాదా? ఇది అవమానం కాదా భారతీయులుగా? సో భారతీయులుగా మనం ఐక్యంగా ఉండడం శత్రువులకు ప్రమాదకరం. మనం విడిపోతే శత్రువుల లాభం కదా. శత్రువుల లాభం వచ్చే నా పనులు మన నాయకులు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు.
సో ఎందుకు పాకిస్తాన్కు లాభమైనా మంచిదే, మా రాజకీయ ఎజెండా ఉపయోగపడాలి. మాకు రాజకీయాలకు ఉపయోగపడితే చాలు, పాకిస్తాన్ లాభపడడం మంచిదే. అందుకే మా దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా మేము పాకిస్తాన్ ఏజెంట్ అంటాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల సమయంలో మన్మోహన్ సింగ్, అప్పుడు వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ సైన్యాధిపతితో కలిసి మోడీని చంపడానికి పాకిస్తాన్తో కలిసి కుట్ర చేశారన్నారు. ఇది పాకిస్తాన్కి ఎంత ఉపయోగపడే అంశం. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అంటే దేశ ప్రధాని, దేశ ఉపరాష్ట్రపతి, దేశ సైన్యాధిపతి పాకిస్తాన్ ఏజెంట్లుగా పాకిస్తాన్తో కలిసి కుట్ర పండుతున్నారని ప్రధానమంత్రి అంటే పాకిస్తాన్ ఎంత ఆనందపడుతుంది చెప్పండి. ఇప్పుడు పీయూష్ గోయల్ వ్యాఖ్యలు పాకిస్తాన్ పులకరింపజేస్తాయి. పాకిస్తాన్ ఆనంద పరవశ్యంలో పోతుంది. ఎందుకంటే చూడు, మన శత్రు దేశంలో 140 కోట్ల దేశభక్తులు కారట అంటే వాళ్ళకి ఆనందం కదా ఇది. అంటే పాకిస్తాన్ ప్రజలందరూ దేశభక్తులు, భారత ప్రజలేమో దేశద్రోహుల. అసలు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారు ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారనేది ప్రశ్న వస్తారు కదా. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుదాం. దేశభక్తులు లేరని మీరు దేశభక్తులు లేని వాళ్ళ మీద కేసు పెట్టండి. ఎన్నుకోకుంటున్నారు 140 కోట్ల మందిలో దేశద్రోహులు ఎంతమంది మీరు ఎలా ఎంపిక చేశారు? వాళ్ళందరిపైన కేసులు పెట్టండి. ఎందుకు పెట్టడం లేదు? ఎందుకు 140 కోట్ల మంది ప్రజల్లో దేశభక్తి నింపడంలో నరేంద్ర మోడీ 11 ఏళ్ల తర్వాత కూడా ఘోరంగా ఎందుకు విఫలమయ్యాడు? రోజు అంటారు కదా 140 కరోడ్ దేశవాసియో అంటాడు కదా. మరి 140 కరోడ్ దేశవాసిयों में देशभक्ति रगलिंचడంలో क्यों फेल हुआ? आप 11 साल के बाद में वो भी क्यों नहीं कर सके? ఎందుకు ఇన్స్పైర్ చేయలేకపోయాడు భారతదేశాన్ని? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అసలు ఎజెండా ఏంటి? దేశంలో ఉన్న ఒక మతస్థుల్ని దేశభక్తులు కాదు అని చెప్పడం ద్వారా దేశంలో మతపరమైన విభజన తేవాలి. దేశంలో మెజారిటీ మతస్థులకు దేశంలో ఉన్న మైనారిటీ మతస్థుల్లో దేశభక్తి లేదు అనే భావన కలగాలి. అంటే మెజారిటీ భారతీయులు మైనారిటీ భారతీయుల్ని అనుమానంతో చూడాలి, వీళ్ళని దేశద్రోహులుగా చూడాలనే ఎజెండా కాదా ఇది? ఇంతకన్నా ఇంకా వేరే ఎజెండా ఏముంటుందో చెప్పండి ఇందులో. ఈ ఎజెండా ఎవరికి లాభం? అసీం మునీర్ మాట్లాడిన దానికి పీయూష్ గోయల్ మాట్లాడడానికి అన్న తేడా ఉందా మీరు నాకు చెప్పండి. అసీం మునీర్ ఏమంటున్నాడు? మేము ముస్లింలము, భారతదేశ హిందువులు, మాకు వాళ్ళకి తేడా ఉంది అంటున్నాడు. పీయూష్ గోయల్ కూడా అదే అంటున్నాడు కదా. డైరెక్ట్గా పేర్లు చెప్పకపోయినా ఎవరికైనా హై స్కూల్ పిలవని కూడా అర్థమవుతుంది. 140 కోట్ల మందిలో దేశభక్తి లేదు అని బీజేపీ నాయకుడు ఏ ఉద్దేశంతో అంటాడు కేంద్ర మంత్రి? అంటే మీరు ఒక మతం వాళ్ళలో దేశభక్తి ఉంది, ఇంకో మతం వాళ్ళలో దేశభక్తి లేదని చెప్తున్నారు. సరిగ్గా అసీం మునీర్ అదే చెప్తున్నాడు. అసీం మునీర్ చెప్పేది కూడా అదే. మీరు ఈవెన్ తీవ్రవాదులు చేసేది కూడా అదే. మతం అడిగి మతం ఆధారంగా హత్యాకాండ జరిపారు. అంటే అటు పాకిస్తాన్లో ఉన్నవారు ఎజెండా, భారతదేశంలో ఉన్నవారు ఎజెండా ఒకటే ఎదుర్కొంటుందని నాకు అర్థం కాని విషయం. పాకిస్తాన్ వాడు ఏం కోరుకుంటున్నాడు? హిందువులు వేరు, ముస్లింలు వేరని కోరుకుంటున్నాడు. మన కేంద్ర మంత్రి కూడా అదే చెప్తున్నాడు. ఈ దేశంలో ఒక మతం అనుసరించే వారికి అసలు దేశభక్తి లేదని చెప్తున్నాడు. చెప్పడం వల్ల మరి పాకిస్తాన్ ఎజెండాను సమర్థించిన వాళ్ళు ఇస్తారు. 2 నేషన్ థియరీని సమర్థించడం అవుతుంది ఇది. అందువల్ల మొదలు దేశ ప్రజలను ఐక్యంగా ఉంచండి. ఏ దేశభక్తి లేకుండానే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఒక గుర్రం నడుపుకునే వ్యక్తి తన ప్రాణాలు అర్పించాడా? ఏ దేశభక్తి లేకుండానే గుర్రం నడుపుకునే వ్యక్తి కదా. పాపం ఆయనకి ఏమొస్తుంది? తీవ్రవాదులతో పోరాడి తుపాకీ లాక్కుంటే చనిపోయాడు కదా. 6,000 రూపాయల విమాన ఛార్జీలను 60,000 రూపాయలు చేసిన మన ఎయిర్లైన్ కంపెనీల యజమానులకేమో అడ్డగోలుగా దేశభక్తి ఉంది కదా. దేశభక్తి పరవళ్ళు దొక్కింది వాళ్ళకు. అందుకే పర్యాటకుల దగ్గర దోచుకున్నారు. ఉచితంగా పర్యాటకుల్ని రవాణా చేయాల్సింది పోయి 6,000కైనా రవాణా చేయాల్సింది పోయి 60,000 వసూలు చేశారు కదా. అది దేశభక్తి అవుతుందా? నిజంగా పీయూష్ గోయల్ వాళ్ళ దేశభక్తిని ప్రశ్నించాలి. మీరేం మనుషులయ్యా? పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని తల్లల్లాడుతుంటే 6,000 టికెట్ని 60,000 చేస్తారా? చూడండి గుర్రం నడిపేవాడు దేశభక్తి అని. అది కదా భారతదేశము. ఆ హనీమూన్ కపుల్ కళ్ళ ముందట వారి జీవితం నాశనం అవుతుంటే, ఈ దేశం రగిలిపోతుంటే, ఈ దేశాన్ని ఇంకా చీలుస్తారా మీరు? మీకు చేతనైతే పాకిస్తాన్ సంగతి తెలుసండి, భారతదేశాన్ని విడగొట్టకండి. ఇంకా మీకు చేతనైతే ఆ పాకిస్తాన్, ఆ బెలూచిస్తాన్గా విడగొట్టని ఆనందపడతాం.
పాకిస్తాన్ బంగ్లాదేశ్గా భారతదేశం మద్దతు ఇచ్చింది కదా. భారతదేశాలు ఎందుకు విడగొడతారండి? సంగతి ఎందుకు తెలిస్తే పాకిస్తాన్ సంగతి తెలుసండి. మీ బాణాలన్నీ తుపాకులన్నీ పాకిస్తాన్ మీద ఎక్కువ పెట్టండి. ఇండియా భారతీయ సమాజం పైన ఎందుకు ఎక్కువ పెడతారు? భారత ప్రజల పైన ఎందుకు ఎక్కువ పెడతారు? మనం రెండుగా చీలిపోతే భారతదేశం అది పాకిస్తాన్ ఆనందపడే అంశం కదా. పాకిస్తాన్కి ఆనందాన్ని కలిగించే అంశం భారతీయులు ఎవరు చేయకూడదు. అలాగే కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ కూడా మాట్లాడారు సార్ ఈ పహల్గామ్ దాడి విషయంలో. సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి బదులుగా కశ్మీర్లో రక్షణ చర్యలు చేపట్టాలి అని చెప్పి ఆయన చేసిన కామెంట్ పాకిస్తాన్ మీడియాలో కూడా వచ్చింది సార్. యుద్ధం వద్దు అని చెప్పి సిద్ధరామయ్య చెప్పినట్టుగా ఆ తర్వాత తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని చెప్పి సిద్ధరామయ్య కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అండ్ రాబర్ట్ వాద్రా కూడా ఒక కామెంట్ చేశారు సార్. దేశంలో ముస్లింలు వివక్షకు గురవుతున్నందునే పహల్గామ్లో ముస్లిమేతరులు లక్ష్యంగా మారారని రాబర్ట్ వాద్రా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ భాష మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి. సో పార్టీ లైన్ దాటొద్దు, గీత దాటొద్దు అంటూ కాంగ్రెస్ నాయకులకు ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారికి అధిష్టానం అల్టిమేటం కూడా జారీ చేసింది. సో ఎందుకు చేయాల్సి కాదు, ఇప్పుడు తిమ్మప్ప కర్ణాటక మంత్రి గారు రిలీజియస్ ప్రొఫైలింగ్ చేయలేదు. మహారాష్ట్ర ఎమ్మెల్యే ఎవరు మతం అని తీవ్రవాదులు అడగలేదు, వాళ్ళకంత సమయం లేదు. అరే మీరు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ బాధితులు చెప్తున్నారు మా మతం ఏది అని అడిగి ఇంకా ఇతరత్రా కూడా మతపరమైన అస్తిత్వాన్ని రూఢీ చేసుకొని దాడి చేశారని అక్కడ బాధితులు చెప్తున్నారు, ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. వీళ్ళు మహారాష్ట్రలో కూర్చొని కర్ణాటకలో కూర్చొని అక్కడ ఏం జరగలేదు, ఇదే ఎజెండా నాకు అర్థం కాదు. లౌకిక తత్వం అంటే మెజారిటీ మతోన్మాదాన్ని మాత్రమే వ్యతిరేకించడం కాదు, మైనారిటీ మతోన్మాదాన్ని కూడా వ్యతిరేకించాలి. ఈ దేశంలో ఈ బుజ్జగింపు రాజకీయాలు అంటారు, సంతుష్టీకరణ రాజకీయాలు, మైనారిటీలను ఓటు బ్యాంకులుగా మార్చుకొని మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయడం వల్లనే దేశం ఇట్లా తయారైంది. లౌకికవాదం అంటే మైనారిటీ అపీజ్మెంట్ సవాలే లేదు, మతంతో సంబంధం లేదు. ఎవడు దుర్మార్గం చేసినా దుర్మార్గమే అనాలి. సో వాళ్ళ తరఫున వీళ్ళు ఎందుకంటే ప్రవక్తలుగా మారిపోతారు, ప్రతినిధులుగా మారిపోతారు. వాళ్ళు రిలీజియస్ ప్రొఫైలింగ్ చేయలేదు అంటే ఎవరిని వెనకేసుకొస్తున్నారు వీళ్ళు. సో అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అల్టిమేటం ఇచ్చింది, నోటికైతే మాట్లాడకండి అని. ఎవరికి రోజుంది వాడు మాట్లాడతాడు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వర్కింగ్ కమిటీ, ఆ వర్కింగ్ కమిటీ యొక్క తీర్మానము స్టాండు ఇది ఈ రకమైన మాటలు మాట్లాడడం వల్ల మొదలే బీజేపీ ఎదురు చూస్తుంటుంది. ఒక మాట ఛాన్స్ దొరికితే దాన్ని స్పిన్నింగ్ చేసేస్తాను. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి అనేది ఏంటి, యుద్ధం వద్దు అన్నాడు. యుద్ధం కావాలని ఎవరంటారు? ఇప్పుడు నరేంద్ర మోడీ యుద్ధం చేస్తామని అన్నాడా? అమిత్ షా యుద్ధం చేస్తానన్నాడా? ఎవరు యుద్ధం చేస్తామని ఎవరలే కదా. రక్షణ మంత్రి యుద్ధం చేస్తా అన్నాడా? సో సిద్ధరామయ్య ఎవరు యుద్ధం వద్దు అన్నాడు. యుద్ధం మంచిది కాదు, భద్రతా చర్యలు తీసుకోవాలి అన్నాడు. యుద్ధమే చేయాలని అవసరం లేదు పాకిస్తాన్ బుద్ధి చెప్పాలంటే. ఇప్పుడు పుల్వామా దాడుల తర్వాత యుద్ధం చేసిందా భారతదేశం? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది కదా. పుల్వామా దాడుల తర్వాత ఎందుకు యుద్ధం చేయలేదు పాకిస్తాన్తో? యుద్ధం చేయమని మనం అడిగినామా? అంటే యుద్ధం చేయనందుకు నరేంద్ర మోడీని విమర్శిద్దామా? పుల్వామా దాడుల్లో ఘోరంగా మన సిఆర్పిఎఫ్ సైనికులు ఉచ్చకోతకు వచ్చారు కదా. మనం బాలాకోట్ స్ట్రైక్స్ జరిపి వదిలేసాం కదా. యూరీ దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిపే దాడి చేశాం కదా. బాలాకోట్ స్ట్రైక్లు అయితే అవి మిలిటరీ దాడులు కాదని కూడా చెప్పాం కదా. మరి యుద్ధం ఎందుకు చేయలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం? యుద్ధం చాలా గొప్ప కార్యం అయితే మరి మోడీ ప్రభుత్వం పుల్వామా అప్పుడే చేసింటే అసలు ఇది కూడా జరిగేది కాదు కదా, పహల్గామ్ పని అయిపోయేది కదా. అందువల్ల యుద్ధోన్మాదం మంచిది కాదు. యుద్ధం అంటూ వస్తే శత్రు దేశాల చర్యల వల్ల యుద్ధం అంటూ చేయాల్సి వస్తే దేశభక్తియుత భారతీయుడు ఎవడు వెనక్కి తగ్గడు. యుద్ధం అంటూ చేయాల్సి వస్తే దేశభక్తియుత భారతీయుడు ఎవడు వెనక్కి తగ్గడు. కానీ యుద్ధం కావాలి, యుద్ధం అంటూ ఉన్మాదాన్ని దేశభక్తి కల ఏ భారతీయుడు చెప్పకూడదు. రెండు వేరు వేరు. యుద్ధాన్ని కోరుకోవడం వేరు, యుద్ధం వస్తే నిలబడడం వేరు. యుద్ధాన్ని మనం కోరుకోం, ఎట్టి పరిస్థితిలో కోరుకోం. కానీ యుద్ధం అంటూ వస్తే ఎట్టి పరిస్థితిలో భయపడం. ఈ రెండు వేరు వేరు కదా. సో అందువల్ల యుద్ధోన్మాదం మంచిది కాదు. యుద్ధోన్మాదం చేసేవాడు సోషల్ మీడియాలో పడుకుంటాడు, బార్డర్ దగ్గర కూడా పోడు.
అసలు దూరం బయటికి కూడా రాడు. నిజంగా నీకు అంత ధైర్యం ఉంటే యుద్ధం కోరుకున్నవాడు వెళ్ళి ఒక 2 రోజులు యుద్ధం చేసిరా, సరే మీ దగ్గరికి పోయి. ఎందుకు చేయవు కహానీలు సోషల్ మీడియాలో ఎందుకు? అందువల్ల యుద్ధాన్ని ఎవరు కోరుకోలేదు. మోడీ యుద్ధం చేస్తారని లేదు, అమిత్ షా యుద్ధం చేస్తారని లేదు. అసలు ఆ మాటకైతే పుల్వామా దాడుల తర్వాత కూడా యుద్ధం చేయలేదు, ఇది మర్చిపోకూడదు మనం కదా. అది నరేంద్ర మోడీ బలహీనతగా చెప్దామా? అందువల్ల యుద్ధం అనే కాంటెక్స్ట్ వేరు. కానీ మీకు మతం అనే వాళ్ళు అడగలేదు, మనం ఎవరండి చెప్పేది? వాడు అడిగాడని చెప్పి ఆ బాధ్యతలు చెప్తుంటే అడగలేదని ఇక్కడ కూర్చొని చెప్తారా అండి? ఎవరి ఎజెండాను మోస్తున్నారు మీరు? అందువల్ల ఖచ్చితంగా దానిపైన విమర్శలు తీవ్రంగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఆ పార్టీకి నష్టం చేసేవాళ్ళు ఆ పార్టీలోనే కోకళ్ళుగా దొరుకుతారు. అందుకే కాంగ్రెస్ పార్టీని వేరే పార్టీలు ఓడించాల్సిన అవసరం లేదు. సొంత పార్టీలు చాలు, వాళ్ళు ఎక్కడ చెట్టు వాళ్ళే నడుపుకుంటారు. అది కాంగ్రెస్ కల్చర్. ఎవడు దోచినట్టు వాడు మాట్లాడితే, అది కూడా సెన్సిటివ్ సబ్జెక్ట్ పైన కనీసం ఒక పార్టీ లైన్ కట్టుబడి ఉండాలి. బీజేపీలో సాధ్యమా? ఎవరన్నా పార్టీ లైన్కి భిన్నంగా మాట్లాడితే వెంటనే తీసిపడేస్తారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అందుకే గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఎవరు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ అధికారిక వైఖరి అఖిలపక్ష మీటింగ్లో చెప్పాం, ఇది పాకిస్తాన్ దుశ్చర్య, దీన్ని భారతీయులు అందరూ ఖండించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము మద్దతు ఇస్తాం అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఫైనల్. ఇక ఎవడు ఇదొచ్చింది వాడు అక్కడ ఉండి చూసినట్లు ఎవరికో ప్రతినిధులుగా మారి వ్యాఖ్యానించడం, ఏదో ఓటు బ్యాంకులు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం, ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఒక 42 ఉగ్ర స్థావరాలని భారత ఆర్మీ గుర్తించిందట సార్. సో ఈ దాడులతో మాకు సంబంధం లేదు అని చెప్పుకునే పాకిస్తాన్ ఇప్పుడు అంటే పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులకు రక్షణగా నిలబడి వాళ్ళను సరిహద్దులు దాటిస్తోంది సార్. అంటే సరిహద్దుల్లో ఉంటే అటాక్ జరగవచ్చు, సర్జికల్ స్ట్రైక్ జరిగితే వాళ్ళంతా చనిపోతారు కదా సార్. సో వాళ్ళకి రక్షణగా ఉంటూ ఉన్నారట, ఏమంటారు? అంటే దాడి జరగడానికి సరిహద్దుల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉన్న బాలాకోట్కి వెళ్ళి మన వాళ్ళు దాడి చేయలేదా? అంటే అందుకే వాళ్ళను బంకర్లలో దాస్తున్నారని కూడా అంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పాకిస్తాన్ ఆర్మీ చీఫే హైడింగ్లోకి వెళ్ళిపోయాడని. అంటే ఒకటి మాత్రం పాకిస్తాన్ కూడా అర్థమైంది, ఇండియా అయితే ఊరుకోదు, భారతదేశం ఊరుకోదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఉన్నాయి. బాలాకోట్ చర్యల తర్వాత ఆటోమేటిక్గా ప్రతి భారతీయుడు కోరుకునేది, ఆశించేది నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఇంకా బలమైన చర్య తీసుకుంటాడు అని. ఇది దేశ ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బ్లాంక్ చెక్ ఇచ్చి అఖిలపక్షానికి వెళ్ళి మీరు ఏ చర్య తీసుకున్నా మీ వెనకాల మేమంతా ఉంటాం అని చెప్పేసి వచ్చారు. ఇందులో శశబిష లేవు, తేడాలు లేవు. అన్ని పార్టీలు, దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్. ఏ పార్టీ ఎక్సెప్షన్ కాదు. ఇప్పుడు చేయాల్సిందల్లా భారత ప్రధానమంత్రి, తీసుకోవాల్సిందే కేంద్ర క్యాబినెట్. ఎందుకంటే ఎవ్వరూ రాజకీయంగా భారతదేశం ఐక్యంగా ఉంది. పీయూష్ గోయల్ లాంటి వాళ్ళలో భారతీయులు కొంతమంది దేశభక్తులు లేని వాళ్ళు కనిపించవచ్చు, కానీ దేశం మొత్తం మోడీ ప్రభుత్వం వెనకాల ఉండాలి. అందువల్ల గ్యారంటీగా ఏదో ఒక చర్య తీసుకుంటారు అనేది పాకిస్తాన్ వాళ్ళకి కూడా అర్థమైంది. ఏ చర్య తీసుకోవచ్చు? పాకిస్తాన్ నాయకులు అణు యుద్ధం అంటూ కహానీలు చెప్తున్నారు, బ్లాక్మెయిల్, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేద్దామని ఆలోచిస్తున్నారు. సో ఇవన్నీ పిచ్చి ప్రేలాపనలు. ఇండియా న్యూక్లియర్ వార్ చేస్తానలేదు. అలాంటి పరిస్థితి వస్తే ఇండియాకు కూడా న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉంది. పాకిస్తాన్ పర్మిషన్ ఏమీ అవసరం లేదు మనకు. కానీ మనమేం యుద్ధం చేస్తామని అనడం లేదు. కానీ ఏదో రూపంలో పాకిస్తాన్కి అయితే బలమైన బుద్ధి చెప్తాం. మన ప్రధానమంత్రి బీహార్ నుంచి అన్నప్పటికీ కూడా దాంట్లో ఎసెన్స్ ఏంటి? తీవ్రవాదుల్ని, వారి వెనకాల ఉన్న వారిని, వారు భూమి అంచుల్లో ఎక్కడ ఉన్నా మేము పట్టుకొని అటాక్ చేస్తామని. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సో క్లియర్గా దీని సారాంశం ఏంటి అంటే బాలాకోట్ తరహా స్ట్రైక్ జరుగుతుంది. అది కూడా ఒక్క స్ట్రైక్ జరగకపోవచ్చు, ఈవెన్ మల్టిపుల్ స్ట్రైక్స్ కూడా బాలాకోట్ తరహాలో జరగచ్చు. పాసిబిలిటీ నెంబర్ 1. పాసిబిలిటీ నెంబర్ 2, ఈసారి కేవలం బాలాకోట్ స్ట్రైక్స్లో తీవ్రవాద మూకలకు శిక్షణ
వస్తుంది అన్నారు. ఈసారి అయితే ఆ మూకలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ కూడా జరిగిన ఆశ్చర్యం లేదు. ఓ హఫీజ్ సయీద్ టార్గెట్గానో, లేకుంటే ఒక దావూద్ ఇబ్రహీం టార్గెట్గానో, లేదా ఒక మసూద్ అజర్ టార్గెట్గానో కూడా జరిగిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ జరిపిన దాడులు అలాగే ఉంటాయి. సో ఈ పాసిబిలిటీ కూడా రూల్ అవుట్ చేయలేము. అందువల్ల ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కనుక పాకిస్తాన్ జాగ్రత్త పడుతోంది. ఎందుకంటే బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్తాన్ స్పందించలేదు, అసలు దాడులే జరగలేదు అని నరేటివ్ అల్లేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈసారి కనుక మల్టిపుల్ దాడులు, బాలాకోట్ తరహా దాడులు, అనేక దాడులు కనుక జరిగి క్లియర్గా టెర్రరిస్టుల నాయకుల్ని ఎలిమినేట్ కనుక చేస్తే పాకిస్తాన్ డిస్క్లైమర్ కూడా పనిచేయదు, ఏమీ జరగలేదని. మరి పోనీ అప్పుడు అలా దాడులు భారతదేశం జరిపితే పాకిస్తాన్ ఏం చేయాలి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘన కాదు ఇది. ఎందుకంటే రైట్ టు ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అనేది UN చార్టర్లో ఉంది. అంటే తన పైన దాడి చేస్తే పరిస్థితి ఉంటే నివారణగా ముందస్తు దాడులు చేయవచ్చు. దాన్ని మనము బాలాకోట్ స్ట్రైక్స్ను ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అందుకే అన్నాం. అందువల్ల UN చార్టర్ కూడా అంగీకరిస్తుంది. అందుకే మీరు 2019లో బాలాకోట్ స్ట్రైక్ జరిగిన ఐక్యరాజ్యసమితి మనని ఖండించలేదు. ప్రపంచంలో ఏ దేశము మన పైన ఆంక్షలు పెట్టలేదు. చివరకు పాకిస్తాన్ కూడా రిటాలియేట్ చేయలేకపోయింది పెద్దగా. సో అందువల్ల ఈ రకమైన దాడులు కనుక జరిగితే పాక్ ఆర్మీ, పాక్ పొలిటికల్ లీడర్షిప్ లెజిటిమసీ ప్రశ్నార్థకమైపోతుంది. ఇప్పటిదాకా ఎగిరెగిరి పడ్డారు కదా. సో అందువల్ల కానీ ఇలాంటి దాడులు జరిపినందుకు భారతదేశం పైన యుద్ధాన్ని దిగుతారా పాకిస్తాన్? దిగితే పాకిస్తాన్ ఎకానమిక్ ఆ బలం ఉందా? పాకిస్తాన్ ఆర్మీ అలా బలంగా ఉందా? ఇవాళ అంతర్జాతీయ పరిస్థితులు పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నాయా? లేవు. మరి దాడులు యుద్ధమే చేయనప్పటికీ అణుబాంబులు, అణుదాడులు ఎక్కడికి వస్తాయి? సో అందువల్ల పాకిస్తాన్ ఒక డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నమాట నిజం. సో ఆ డెస్పరేట్ సిచ్యువేషన్కు ఉదాహరణే పాక్ మంత్రులు అణ్వస్త్రాల జపం చేయడం కావచ్చు, యుద్ధంగానే పరిగణిస్తామంటూ వ్యాఖ్యానించడం కావచ్చు. ఇన్ని మాటలు మాట్లాడిన అసీం మునీర్ పహల్గాం దాడుల తర్వాత కనిపించకుండా పోవడం కూడా వారిలో ఉండే బేలతనాన్ని సూచిస్తోంది. అందువల్ల పాకిస్తాన్ ఆర్మీ తాము పెంచి పోషించిన తీవ్రవాదుల్ని కాపాడుకోకపోతే వాళ్ళ లెజిటిమసీ మరింత క్వశ్చనబుల్ అవుతుంది. ఇవాళ జిహాదీ శక్తులు నమ్మరు, ఇప్పుడు ప్రజలు నమ్మడం మానేశారు, జిహాదీ శక్తులు నమ్మరు. అందువల్ల పాకిస్తాన్ డెస్పరేషన్ ఇందులో మనకు కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో 3 స్టార్ అండ్ అబోవ్ హోటల్స్లో రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్స్ ఫీజ్ ఇప్పటివరకు 66.55 lakhs ఉండేది సార్. దాన్ని 25 lakhsకి తగ్గించారు. ఎందుకు అంటే టూరిజం అభివృద్ధి కోసము అంటూ ఉన్నారు. హోటల్స్లో కాదు, హోటల్స్లో హోటల్స్లో ఉన్న బార్లకు ఉండే లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీను 66.55 lakhs నుంచి 25 lakhs తగ్గించారు. ప్రభుత్వం చెప్పే వాదన ఏంటంటే దీనివల్ల టూరిజం డెవలప్ అవుతుంది, టూరిజం రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి, టూరిజం రంగంలో అదనపు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, దీనివల్ల టూరిస్టులు ఎక్కువ వస్తారు, వాళ్ళు ఎక్కువ తాగితే ఆదాయం ఎక్కువ వస్తుంది, దీనివల్ల ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇది ప్రభుత్వం చెప్పే వాదన. ఇది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్ వస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంగీకరించి తగ్గించారని. రోజు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అయినా నేను సూపర్ 6 అమలు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి దివాలా తీసిపోయాడు, ఖజానా ఖాళీ అయింది, అప్పుల పాలు చేశాడు, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది. అలాంటప్పుడు డబ్బులు తగ్గించడం ఎందుకండి? ఒకవైపు వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకోవడం ఎందుకు? నాకు అర్థం కాని అంశం. ఇక ప్రభుత్వం చెప్తున్నట్లు నిజంగానే ప్రైస్ తగ్గిస్తే డిమాండ్ పెరుగుతుందా? మీకు ఎకనామిక్స్లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని ఒక సూత్రం. అంటే పన్నులు ప్రైస్కు డిమాండ్కు మధ్య సంబంధం విషయంలో ఎలాస్టిక్ గూడ్స్, ఇన్ ఎలాస్టిక్ గూడ్స్ అని ఉంటుంది. ఇది మీకు సింపుల్ హై స్కూల్ ఎకనామిక్స్లో ఉండే ఫండమెంటల్ లెసన్. ఇది డిమాండ్ వ్యాకోచిత అంటారు తెలుగులో. సో ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ప్రకారం ఏంటంటే ప్రైస్ బట్టి డిమాండ్ మార్పు ప్రైస్ మారినప్పుడల్లా డిమాండ్ మారితే దాన్ని ఎలాస్టిక్ గూడ్స్ అంటారు. ప్రైస్ మారినా కూడా డిమాండ్ మారకపోతే ఇన్ఎలాస్టిక్ గూడ్స్ అంటారు.
అందువల్ల మనము ఇనలాస్టిక్ గూడ్స్ అయితే ప్రైస్తో సంబంధం లేదు, ప్రైస్ తగ్గించాల్సిన అవసరం లేదు. మద్యం అనేది ఎలాస్టిక్ కూడా ఇనలాస్టిక్ కూడా అర్థం చేసుకోవాలి. అందులో 3 స్టార్ హోటల్లో బార్లలో మద్యం తాగేవాడు రేటును బట్టి రేటు చూసి తాగాల వద్దని నిర్ణయించుకుంటాడా? కామన్ సెన్స్ క్వశ్చన్ కదా ఇది. దీనికి పెద్ద ఎకనామిక్ తెలవాల్సిన అవసరం లేదు, పాలిటిక్స్ తెలియాల్సిన అవసరం అంతకంటే లేదు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. బార్లో 3 స్టార్ అండ్ అబోవ్ స్టార్లో మందు తాగేవాడు మందు బాటిల్ పైన రేట్ చూసి, రిజిస్ట్రేషన్ ఫీజు చూసి, లైసెన్స్ ఫీజుల వల్ల ధర పెరిగిందా లేదా చూసి, 2 బాటిల్ తాగేవాడు 1 బాటిల్, 2 పెగ్గులు తాగేవాడు, నాకు తెలియదు బాటిల్ తాగుతారా పెగ్గులు తాగుతారా, నేను తాగేవాడిని కాదు కనుక, 1 బాటిల్ తాగేవాడు సగం బాటిల్ తాగడం ఉంటుందా? అసలు 3 స్టార్ హోటల్కి వచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళ ఎకానమీ అనుమతించిన వాళ్ళు వస్తారా? పేదవాడు వస్తాడా? ఇప్పుడు మీకు కూరగాయల మార్కెట్కి వెళ్ళే యొక్క సామాన్యుడు టమాటా ధర 20 రూపాయల కిలో ఉంటే తీసుకుంటాడు, 70 రూపాయల కిలో ఉందంటే ముట్టుకోడు. ఎందుకు లేదు 30 రూపాయల కిలో ఉంటే హాఫ్ కేజీ తీసుకుంటాడు. దీన్ని ఎలాస్టిక్ గూడ్ అంటారు. అంటే మీరు ఉల్లిగడ్డలు ధరలు పెరిగినప్పుడు మీరు గమనించండి, ప్రజలు కొనడం మానేస్తారు. ఎందుకు? ఎలాస్టిక్ గూడ్స్ అవి. అంటే ప్రైస్ మారితే డిమాండ్ మార్పు చెందుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రజల ఆదాయం కూడా అది, వాళ్ళ ప్రజల ఆదాయాన్ని బట్టి ఆ వస్తువు స్వభావాన్ని బట్టి ఎలాస్టిక్ అని కూడా ఇన్ఎలాస్టిక్ కూడా ఉంటుంది. ఇక్కడ వస్తువు మద్యము, తాగేవాడు డబ్బున్నవాడు, వచ్చేది 3 స్టార్ అండ్ అబోవ్ హోటల్స్కు. 5 స్టార్ హోటల్కు వచ్చే పర్యాటకుడు ఎవరైనా రేటు బట్టి ఇక్కడ మందు రేటు ఎక్కువ ఉంది కనుక నేను ఆంధ్రప్రదేశ్కు వెళ్ళను, తమిళనాడు పోతా అంటాడా? ఆంధ్రప్రదేశ్కు టూరిస్ట్గా వచ్చేవారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్యాటక స్థలాల మంచి అందచందాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీచ్ల గొప్పతనం ఏంటి బట్టి వస్తాడా? మందు తక్కువ రేటు ఉందని వస్తాడా? నాకు చెప్పండి. మందు ఎక్కడ తక్కువ రేటు ఉందంటే అక్కడ ఆ బార్కు పోతాడు, టూరిస్ట్ ప్లేస్ ఎంచుకుంటాడా? ఇప్పుడు చాలామంది మందు తాగే టూరిస్టులు మీరు ఎవరినన్నా అడగండి, మీరు టూరిస్ట్ ప్లేస్ ఎంచుకునేటప్పుడు మందు బట్టి ఎంచుకుంటారా? మందు రేటు బట్టి. నాకు తెలిసినంత వరకు అయితే మందు రేటు బట్టి ఎవడు ఎంచుకోడు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ బీచ్లు ఎలా ఉన్నాయి, ఆడ హాస్పిటాలిటీ ఎలా ఉంది, ఆడ ఓవరాల్గా ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, అక్కడ క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది, ఆడ కాలుష్యం ఉంటుందా, నేచర్ యొక్క బ్యూటీ ఉంటుందా, అక్కడ ఏముంటుందన్న దాన్ని బట్టి వెళ్తారు. లేదు అక్కడ ప్రదేశాల చారిత్రక విశిష్టత ఏంటి, అక్కడ అడ్వెంచర్ టూరిజం ఏమైనా ఉందా, ఇది కదా ఆలోచించేది. మందు రేటును బట్టి పర్యాటకులు ఆంధ్రప్రదేశ్కు రావాలి వద్దు అని నిర్ణయించుకుంటారు అని భావిస్తే ఇంతకన్నా నేనేం చెప్పగలగాలి? సో అందువల్ల మీరు ప్రైస్ తగ్గించినంత మాత్రాన మందు ఎక్కువ తాగరు, ప్రైస్ ఎక్కువన్నంత మాత్రాన తక్కువ తాగరు. అందులో 3 స్టార్ హోటల్కి వెళ్ళేవాడు అసలే తాగడు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా డబ్బులు పెట్టి ఎప్పుడు స్టార్ హోటల్లో లేను, కానీ వీళ్ళు పిలిస్తే వెళ్ళాను. 5 స్టార్ హోటల్లో ఉంటాం. ఇప్పుడు నేను హోటల్ మ్యారియట్లో జైపూర్లో ఉన్నాను రవిశంకర్. నా కొడుకు కంపెనీలో పాయింట్స్ ఉండే వెళ్ళాను. ఇడ్లీ 500, 500 రూపీస్ పర్ ఇడ్లీ. మా వాడు మరి మేము అఫ్కోర్స్ మాకు ఫ్రీ కనుక అక్కడే తిన్నాం, ఫ్రీ కాదనుకుందాం. హోటల్ మ్యారియట్కు వెళ్ళి ఆడొక విల్లా తీసుకొని ఉంటున్న వ్యక్తి 500 రూపాయలకు అక్కడ ఇడ్లీ, గేట్ బయటకు వచ్చి ఆ గల్లీల పక్కకు పోతే బండి ఉంటుంది, ఇడ్లీ బండి, ఆడ 20 రూపాయలకు ఉంటుంది. 500 రూపాయలకి ఇడ్లీనా అని చెప్పి బయటకు వచ్చి 20 రూపాయలు ఇడ్లీ తింటాడు బండి మీద? నాకు చెప్పండి. పోనీ బండి కాదు, పక్కనే ఒక హోటల్ ఉంటుంది, నిజం కూడా ఉన్నది. జైపూర్లో హోటల్ మ్యారియట్కు సమీపంగా వాకబుల్ డిస్టెన్స్లో ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, ఆడ 50 రూపాయలు ఇడ్లీ ఉంటుంది. సో ఇక్కడ విల్లాలు ఉన్నవాడు అమ్మో 500 రూపాయల ఇడ్లీ, నేను ఇక్కడ తినా అని నడుచుకుంటూ గేట్ దాటిపోయి 50 రూపాయలకి ఇడ్లీ తినొస్తారా? నాకు చెప్పండి. మీరు ఎక్కడన్నా పార్క్ హయత్ హోటల్ ఉన్నవారు అక్కడ భోజనం చేస్తారా, పక్కన మెస్కి వచ్చి భోజనం చేస్తున్నారా? పార్క్ హయత్ మీరు కావాలంటే ఎవరైనా వెళ్ళి తాజ్ కృష్ణ, పార్క్ హయత్, గ్రాండ్ కాకతీయ ముందట అడ్డా ఒకసారి మీ విలేకరణ పెట్టండి.
అక్కడ భోజనం చేస్తానికి ఎవరైనా, టిఫిన్ చేస్తానికి ఎవరైనా పక్కనున్న టిఫిన్ సెంటర్కు మెసుకొస్తున్నారు, అక్కడే తింటున్నారా? ఆడ భయంకరమైన రేటు కదా లోపల, అయినా మరి అక్కడ ఎందుకు తింటున్నారు? అది వాళ్ళ కెపాసిటీ. అది తెలిసే వచ్చారు కదా స్టార్ హోటల్కు. హోటల్ మ్యారియట్కి వచ్చేవాడు 500 రూపాయలు ఇడ్లీ ఉంటుంది తెలియక రాడు. 500 రూపీస్ పర్ ప్లేట్ ఇడ్లీ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దే ఆర్ ఇన్ఎలాస్టిక్ గూడ్స్. 500 కాదు 600 పెట్టినా హోటల్ మ్యారేట్లో తింటాడు, బయటకి తినడు. అందువల్ల మరి ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని అంటే మందుబాబుల కొరక, బారు యజమానుల కొరక, బారు నడుపుతున్న హోటల్ యజమానుల కొరక? ఒకవైపు మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మాకు ఆదాయం లేదు, డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాం, మాకు అమ్మఒడి ఇంకా తల్లికి వందనం ఇవ్వలేకపోతున్నాం, రైతు భరోసా రైతుకు సహాయం చేయలేకపోతున్నాం అంటారు. మరోవైపు ఇలా వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకోవడం ఇలా అర్థం ఉందా? ఇట్ డజంట్ మేక్ ఎకనామిక్ సెన్స్, ఇట్ డజంట్ మేక్ పొలిటికల్ సెన్స్ ఆల్సో కదా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు సార్. నిజంగా గ్యాప్ ఉందా, లేకపోతే బీఆర్ఎస్ ఈ తరహా ఆరోపణలు చేయడంలో ఆ పార్టీ వ్యూహం ఏంటి? ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పుడూ గ్యాప్ ఉంటుంది, ఇద్దరు నాయకుల మధ్య కూడా గ్యాప్ ఉంటుంది, ఉండకుండా ఉంటుందా? సో గ్యాప్ లేకుండా ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? గ్యాప్ ప్రతి మనిషి మధ్య ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డిని తొలగించాలి అని రాహుల్ గాంధీ అనుకుంటే తొలగించగలిగే పరిస్థితులు ఉంటే తొలగిస్తాడు కదా. నాకు అర్థం కాదు బీఆర్ఎస్ పోరాటం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ లేదు, రేవంత్ రెడ్డి పైన పోరాటం నడుస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే పోనీ రేవంత్కు రాహుల్ గాంధీ గ్యాప్ ఉంది, రేవంత్ను రాహుల్ గాంధీ తీసేస్తాడు, ఎవరైతారు ముఖ్యమంత్రి? బీఆర్ఎస్ నాయకుడు అవుతారా? కేసీఆర్ అవుతారా? కాంగ్రెస్ నాయకుడు అవుతాడు. కాంగ్రెస్ నాయకుడు కావాలన్న కోరిక బీఆర్ఎస్లో ఉండొచ్చు, వేరే నాయకుడు. అందుకే మీ కేసీఆర్ చూడండి, రేవంత్ మాట కూడా తీయకుండా బట్టి విక్రమార్క అటాక్ చేసి, ఎందుకు అంటే రేవంత్ రెడ్డిని కేరీ చేయను కాంగ్రెస్లో. నా దృష్టిలో రేవంత్ రెడ్డి కాదు, నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయిలో బట్టి విక్రమార్కని గుర్తిస్తా అని చెప్పడమా? ఇప్పుడు మంత్రి పదవి రాని రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం మెటీరియల్ అనడంలో నేను అర్థం చేసుకోగలుగుతాను. ఆయన ఒక రకంగా సంకేతం పంపడం, నాకు గనక మంత్రి పదవి ఇవ్వకపోతే ఇలాగే నేను మొదలు పెడతా అని ఒక రకంగా హైకమాండ్కు ఒక సిగ్నల్ పంపాడు. ఆయన అంటే మంత్రి పదవి కోరుకున్నాడు, సిగ్నల్ పంపుతున్నాడు. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది నా పాయింట్. రేవంత్ రెడ్డి టార్గెటా, కాంగ్రెస్ పార్టీ టార్గెటా? రేవంత్ రెడ్డి కాకపోతే బట్టి విక్రమార్క అవుతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడు. మీరు కేసీఆర్ కాడు, కేటీఆర్ కాడు కదా. ఎవరు ముఖ్యమంత్రి అయినా మీరు పోరాడాల్సింది కదా. అందువల్ల ఒక రాజకీయ పార్టీ తన ప్రత్యర్థుల్ని పార్టీలను ఎంచుకోవాలి, నాయకులను ఎంచుకోకూడదు. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి పైన ప్రత్యేకంగా బీఆర్ఎస్కి ఉండవచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి రాకముందు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి వచ్చినాక కాంగ్రెస్. రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే కాదు, వచ్చిన కొన్ని నెలల తర్వాత మనకందరికీ తెలుసు కదా. హుజూర్ నగర్లో సిట్టింగ్ సీట్ ఓడిపోయింది కాంగ్రెస్, నాగార్జున సాగర్లో కాంగ్రెస్ వెటరన్ జానారెడ్డి ఓడిపోయాడు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి. ఇవన్నీ కూడా మనం చూసాం కదా. రేవంత్ రెడ్డి రాకముందు, వచ్చినాక కూడా కొద్ది నెలల తర్వాత కూడా. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. మీకు హుజూరాబాద్లో 3000 ఓట్లే వచ్చాయి, కానీ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడం అంటే కేసీఆర్ను అధికారంలో నుంచి దించేయడంలో 2018లో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి వచ్చినా కూడా ఓడించలేకపోయింది. మహాకూటమి కట్టి టీడీపీతో కూడా కలిసి వచ్చినా ఓడించలేకపోయింది. కానీ ఇప్పుడు టీడీపీతో సంబంధం లేకుండా ఆఖరికి వామపక్షాల్లో కూడా సిపిఐతో మాత్రమే పొత్తు పెట్టుకొని, సిపిఎంతో పొత్తు లేకపోయినా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ చేసి బీఆర్ఎస్ని ఓడించగలిగింది. అందువల్ల రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ కోపం ఉండడంలో ఆశ్చర్యమేం లేదు. అందువల్ల ఆ కోపాన్ని ప్రదర్శించుకునే అనేక రకాల రీతుల్లో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండు, రేవంత్ రెడ్డి ఏబీవీపీలో పనిచేశాడు, నిజమే రేవంత్ రెడ్డి ఏబీవీపీలో పనిచేశాడు, కరెక్టే. మీరు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చాలామంది రాడికల్స్లో పనిచేశారు, నక్సలైట్ విద్యార్థి సంఘాల్లో పనిచేశారు, జగదీష్ రెడ్డి ఏ సంఘంలో పనిచేశాడు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న మిత్రుడు దాసోస్ రేవన్ ఆయన ఏబీపీ కార్యకర్త కాదా? మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏబీపీ కార్యకర్త.
సో అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు పల్లా రాజేశ్వర రెడ్డి ఎస్ఎఫ్ఐ నాయకుడిగా సైన్స్ కాలేజీలో జనరల్ సెక్రటరీ క్యాండిడేట్ కూడా పోటీ చేశాడు. టాటా మధు ఎస్ఎఫ్ఐ ఉస్మాన్ సిటీ కార్యదర్శిగా పనిచేశాడు. సో మరి బీఆర్ఎస్లో ఏబీవీపీ, పీడీఎస్సీ, ఎస్ఎఫ్ఐ అన్ని బ్యాక్గ్రౌండ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంటారు. పీడీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈటల రాజేందర్ బీజేపీలో ఉండగా ఇల్లేం ఆశ్చర్యం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉండడం. సో అందుకు కానీ రేవంత్ రెడ్డికి బీజేపీ ఒక్కటే ఇవన్నీ ఎందుకు చేస్తారంటే అటాక్, తమ పొలిటికల్ రైవల్స్ని అటాక్ చేయడంలో ఆ పద్ధతి అనుసరిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమైనా ఊరుకుంటాడా బీఆర్ఎస్ నేతల పైన? కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి దాడి చేయడం లేదా? మరి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి దాడి చేసినప్పుడు రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ దాడి చేస్తారు. ఆశ్చర్యం ఏముంది? భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది సార్, అమిత్ షా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు, మార్చ్ 31, 2026 కల్లా నక్సల్స్ రహిత భారత్ను తెస్తాము అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తోంది నక్సల్ సమస్యని సామాజిక కోణంలో చూస్తాము అంటూ చర్చల ప్రస్తావన కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకు ఈ తేడా సార్? అంటే ఫండమెంటల్గా మీకు తేడా మీకు మన్మోహన్ సింగ్ కూడా అన్నాడు, ఇట్స్ ద బిగ్గెస్ట్ నేషనల్ సెక్యూరిటీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈజ్ ద బిగ్గెస్ట్ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్ అన్నారు. అంటే అతిపెద్ద జాతీయ భద్రతా సవాలని. అందువల్ల కాంగ్రెస్ ఏమో మావోయిస్టులను ఆయుధాలు ఇచ్చి పెంచి పోషించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం టైంలోనే సికింద్రాబాద్ కుట్ర కేసులు ఇలాంటి అనేక రకాల కుట్ర కేసులు మోపబడ్డాయి. కాంగ్రెస్ హయాంలోనే మీకు టాప్ నక్సల్ లీడర్స్ ఎన్కౌంటర్స్ అయ్యారు, జైల్లో పడ్డారు, చాలా జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. అందువల్ల బీజేపీ ఏదో నక్సల్ వ్యతిరేకం, కాంగ్రెస్ ఏదో నక్సల్ ఫ్రెండ్లీ అనే బ్రాడ్ నరేటివ్ కరెక్ట్ కాదు. అయితే బీజేపీకి కాంగ్రెస్కి ఒక తేడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అసలు లెఫ్ట్ ఐడియాలజీకి తీవ్ర వ్యతిరేకం. అందులో లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీకి ఇంకా ఎక్స్ట్రీమ్గా వ్యతిరేకం. అదొక డిఫరెన్స్. కాంగ్రెస్ పార్టీ ఏమో ఒక బ్రాడ్ పార్టీ. ఇందులో వామపక్షవాదు లెఫ్ట్ ఉంటారు, రైట్ ఉంటారు, లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారు, రైట్ ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు, సెంట్రిస్టులు ఉంటారు, క్యాపిటలిస్టులు ఉంటారు, లేబర్ ట్రేడ్ యూనియన్ లీడర్లు ఉంటారు, అందరూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. కానీ భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్లీ కమిటెడ్, అది తేడా. అందుకే మీరు అంత గట్టిగా వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించే తీరుకు బీజేపీ వ్యవహరించే తీరుకు ఆ తేడా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా నక్సలిజాన్ని, మావోయిజాన్ని అంతం చేయడానికి చాలా పనులు జరిగాయి. మీకు లేట్ 60sలో నక్సలిజం పుట్టినప్పుడు బీజేపీ ఎక్కడ ఉంది? బీజేపీ ఫినామినన్ ఈ మధ్య కాలంలో కదా. మరి అంతకుముందు నక్సలైట్లను ఊచకొత్త కొయ్యలేదా? నక్సలైట్లు ఎన్కౌంటర్లు జరగలేదా? బుటకు ఎన్కౌంటర్లు జరగలేదా? బుటకు ఎన్కౌంటర్లు వ్యతిరేకంగా పౌర హక్కుల ఉద్యమాలు జరగలేదా కాంగ్రెస్ హయాంలో? నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అందువల్ల మనము కాంగ్రెస్కు బీజేపీకి యాంటీ నక్సల్ రెస్పాన్స్లో ఉన్న తేడాను అతిగా ఊహించకూడదు. ఒక అదనంగా ఉండే ఫ్యాక్టర్ ఏంటంటే గ్రేటర్ ఐడియాలజికల్ అపోజిషన్. ఇక రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు అని నిర్ణయం అయిందని అనుకోను. గతంలో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చర్చలు జరిపారు, కానీ అప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో నక్సలిజం అనేది తెలంగాణ సమస్య కాదు. ఆ మాటకంతే తెలంగాణలో మావోయిస్టులు బలహీనపడ్డారు కూడా. సో ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ, అంతర్గత భద్రతాపరమైన సమస్య ఇది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వమే చర్చలు జరిపే అవకాశం ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మేము చర్చలు జరుపుతాం అని ప్రతిపాదించిన కేంద్రం అంగీకరిస్తుందా అనేది క్వశ్చన్ మార్కే. అందులో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి జానారెడ్డితోని కేశవరావుతోని కలిశారు. నేను ఆ రోజు చర్చలు జరుగుతున్న సమయంలో జానారెడ్డి హోంమంత్రి, కేశవరావు పిసిసి అధ్యక్షుడు. అందువల్ల వాళ్ళతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. హైకమాండ్ అభిప్రాయం తీసుకోవాలి దీనిపైన అని నిర్ణయంకి వచ్చారు. ఇప్పటికే నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని బీజేపీ అర్బన్ నక్సలైట్స్ అని అటాక్ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా మరి సానుకూలంగా రియాక్ట్ అవుతుందా అనేది క్వశ్చన్. ఇక సామాజిక కోణంలో చూడడం అంటే అది ఏముంది, ప్రతిపక్షాలు ఉన్నప్పుడల్లా సామాజిక కోణంలో చూస్తారు, అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తుపాకీ కోణంలో చూస్తారు. అది కేసీఆర్ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా అదే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఏ కోణంలో చూశారు? సామాజిక కోణంలో చూసి నక్సలైట్లతో చర్చలు జరిపారు. ఏమన్నా నక్సలైట్లతో చర్చలు జరిపి చర్చల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం జరిగిందా?
కానీ ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నా ఆపరేషన్ కగార్ ఆపండి. అప్పుడు ఆపరేషన్లు జరగలేదా? ఆ 10 ఏళ్ల పాటు యాంటీ నక్సల్ ఆపరేషన్ లేదా? మరి దాన్ని ఆపండి అని ఎప్పుడన్నా ముఖ్యమంత్రి హోదాలో లేఖ రాశారా? కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కనుక ఏకంగా ఎలకతుర్తి సభలో మీరు సపోర్ట్లు కొడితే దీన్నే తీర్మానంగా పంపిస్తాం కేంద్రానికి అంటున్నాడు. మన రాష్ట్ర ఎప్పుడైనా ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 2014 నుంచి 2023 వరకు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్నారు కదా. మరి మోడీ ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ 9 ఏళ్లలో నక్సలైట్ పైన తుపాకీ పేల్చలేదా? మరి అప్పుడు కేసీఆర్ ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపలేదు? రాష్ట్ర క్యాబినెట్లో తీర్మానం చేసి యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ఆపమని పంపాడా ఎప్పుడన్నా? మీరు ఎక్కడ చూసారా? కేంద్రానికి సహకరించారు కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారని ఆపరేషన్ కగార్ ఆపండి, చర్చ జరపండి అంటారు. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వింత పరిస్థితి. దేశంలో ప్రతిపక్షంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మరి దేశంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సామాజిక కోణంలో చూస్తారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మరి అందువల్ల ఇది ఒక కాంప్లెక్స్ క్వశ్చన్. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు చర్చలు జరుపుతోంది, కేంద్రం అనుమతించిందని కంక్లూజన్కి అయితే మనం రాలేము. వైఎస్ఆర్ హయాంలో ఒకసారి మావోలతో చర్చలు జరిగాయి కదా సార్, ఆ కాల్పుల విరమణ కమిటీలో మీరు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మావోలతో చర్చలు సాధ్యమా? అలా జరిగే అవకాశం ఉందా? అప్పుడు నేను ప్రభుత్వమే నియమించిన కాల్పుల విరమణ కమిటీలో ఉన్నాను. అంటే అప్పుడు చర్చ ఎందుకు వచ్చింది అంటే, మావోయిస్టులు అనుకూలమైన వారైనా ప్రభుత్వం అంగీకరించదు, ప్రభుత్వానికి అనుకూలమైన వారైతే మావోయిస్టులను అంగీకరించడం. అంటే ఇద్దరికీ అనుకూలం కానీ ప్రజలకు మాత్రమే అనుకూలం ఉన్న ఇరుపక్షాలు ఆమోదించిన వ్యక్తులు అవసరం వచ్చింది. ఆ జాబితాలో నన్ను కూడా చేర్చాను. నేను కూడా వాస్తవం మీరు అన్నట్టు కాల్పుల విరమణ కమిటీలో ఉన్నాను. సో 2 సమావేశాలు జరిగాయి. అప్పుడు జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు రామకృష్ణ ఇతరులు నక్సల్ టాప్ లీడర్స్తో జరిగిన లంచ్ కూడా హాజరయ్యాను నేను. అప్పుడు చర్చలను చూస్తే చర్చలు జరపాలి అనేది ఒక పొలిటికల్ డిసిషన్. ఆ పొలిటికల్ కమిట్మెంట్ ఫస్ట్ ప్రభుత్వాలకు ఉండాలి. దీని చర్చల ద్వారా ఈ సమస్యకు ఎంతో కొంత పరిష్కారాన్ని చూడవచ్చు అన్న కమిట్మెంటు ప్రభుత్వాలకు ఉండాలి. చర్చల్ని ఒక తాత్కాలిక వెసులుబాటుగా ఇరుపక్షాలు భావిస్తే చర్చలు సాధ్యం కావు. అంటే ప్రభుత్వమేమో ఈ చర్చల సమయాన్ని ఉపయోగించుకొని నక్సలైట్ల, మావోయిస్టుల పైన మరింత ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించి మళ్ళీ మరింత వాళ్ళ హైడౌట్స్ను పట్టుకొని తర్వాత భారీ దాడికి దీన్ని ఉపయోగించుకుందాం అనే ఆలోచన వ్యూహము ఉంటే చర్చలు సాధ్యం కాదు. అలాగే మావోయిస్టులకు కూడా ఇప్పుడు బాగా దెబ్బతింటున్నారు కనుక కాస్త విరామం కావాలి, విశ్రాంతి అంటే విరామం, విశ్రాంతి కరెక్ట్ వర్డ్ కాదు. ఈ లోపల ఎన్కౌంటర్ లాగితే, ఈ ఆపరేషన్ సాగితే తిరిగి తమ ఆయుధాలు సమకూర్చుకోవచ్చు, క్యాడర్ను సమకూర్చుకోవచ్చు, కొంత రిలీఫ్ దొరుకుతుంది అనే యొక్క వ్యూహాత్మక కోణములో మాత్రమే చర్చలకు డిమాండ్ చేస్తే ప్రభుత్వం అయినది. అందువల్ల 2 వైపుల నుంచి కూడా చర్చల ప్రక్రియ పట్ల పొలిటికల్ కన్విక్షన్ ఉండాలి. అది నేను ఆ రోజు కూడా ఆ కన్విక్షన్ కనిపించలే, అందుకే చర్చలు ఫెయిల్ అయ్యాయి. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సో 2 వైపులా కూడా వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలి అనే ఆలోచనే ప్రభుత్వంలో కనిపించింది, ఆనాడు మావోయిస్టులో కూడా కనిపించింది. అందుకే ఆ చర్చలు విఫలమయ్యాయి. సో చర్చలు జరగకపోవడానికి కారణం అది. రెండవది, చర్చలు జరపడానికి ఏ అంశాల ఆధారంగా చర్చ జరపాలి? చర్చల అంశం ఆధారంగా, ప్రజల సమస్యల ఆధారంగా, ఏ సమస్యలైతే నక్సలైట్ ఉద్యమాలకు ఊపిరిలూదుతున్నాయో ఆ సమస్యల ఆధారంగా చర్చ జరగాలి. మరి ఆ సమస్యల ఆధారంగా చర్చలు జరపడానికి రాజకీయ పార్టీలు ఎంత సిద్ధంగా ఉన్నాయనేది క్వశ్చన్. మూడోది, చర్చలు అడుగుతున్న వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, చర్చలకు వస్తున్న డిమాండ్ ఏ కాంటెక్స్ట్లో ఉంది అనేది చూడాలి. అన్ఫార్చునేట్లీ మావోయిస్టులు 1 ఏడాది క్రితమో 2 ఏళ్ల క్రితమో చర్చల ప్రతిపాదన చేసి ఉంటే వారు మరింత పొజిషన్ స్ట్రెంత్ నుంచి చేసిన వాళ్ళు అయ్యేవారు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరిట పెద్ద ఎత్తున చుట్టుముట్టి మావోయిస్టులను అసలు ఏమాత్రము అవకాశం లేకుండా
చుట్టుముట్టిన సమయంలో చర్చలు అంటే అది పొజిషన్ వీక్నెస్గా ప్రభుత్వం కేంద్రం భావించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇది కాంటెక్స్ట్ ఆల్సో మ్యాటర్స్ కదా. సో ఆ కాంటెక్స్ట్లో చర్చలు అంటే దాని ఎంత మేరకు అది ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన ఈ సమయంలో అంటే వారిలో అప్పర్ హ్యాండ్ సాధించిన సమయంలో వస్తుంది. ఇలా మనం చూస్తున్నాం కదా, రష్యా చర్చలకు ఎలా స్పందిస్తోంది, ఉక్రెయిన్ ఎలా స్పందిస్తుంది చూస్తున్నాం కదా. బ్యాటిల్ ఫీల్డ్లో అప్పర్ హ్యాండ్ ఉన్న రష్యా స్పందించడం లేదు. కానీ అయినా కూడా చర్చలు జరగాలని ఎందుకంటే మాలాంటి వాళ్ళమంటే కనీసం ప్రజలకు ప్రశ్న దొరుకుతుంది. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో అత్యధికంగా అనుభవిస్తున్నది ప్రజలు, ఆదివాసీ బిడ్డలు. వాళ్ళ సంబంధం లేదు, వాళ్ళకి మావోయిజంతో సంబంధం లేదు, రాజ్యంతో సంబంధం లేదు. కానీ ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ వార్లో ఆదివాసీ గ్రామాలు, ఆదివాసీ బిడ్డలు, పాపం అన్నం పన్న వెరగని వారు తీవ్రమైన ఇబ్బందులకు నిర్బంధానికి గురవుతున్నారు. అందువల్ల ఈ దేశం ముందు అసలు మావోయిస్టులను ఏం కోరుకుంటున్నారో, వాళ్ళు ఎందుకు తుపాకులు పట్టాల్సి వచ్చింది, వాళ్ళు పట్టడం తప్పని మనం సమాజానికి చెప్పాలి అంటే కూడా వాళ్ళు ఏమడుగుతున్నారు, అడిగే దాంట్లో న్యాయం ఉందా లేదా, అడిగేదాన్ని రాజ్యాంగం అంగీకరిస్తుందా లేదా, రాజ్యాంగమైన పద్ధతుల్లో పరిష్కరించగలమా లేదా, ఇది దేశంలో అయితే బయటికి రావాలి కదా. అందుకొరకు చర్చలు జరగాలని అంటాం. థ్యాంక్ యూ సో మచ్.